నమస్కారం. శ్రీ బ్రహ్మపదం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు బ్రహ్మంగారి ఉపాసకులు, కాలజ్ఞాన తత్వ బ్రహ్మ, ప్రాచీన సంఖ్య ప్రశ్నాశాస్త్ర నిపుణులు డాక్టర్ కృష్ణమాచార్య గురూజీ గారు. గబ్బ ప్రశ్న ద్వారా జ్యోతిష్యాన్ని తెలియచేస్తారు. ఎంతో మంది వారి వారి జీవితాల్లో ఎన్నో సందేహాలు, అంటే ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి. అంటే ఆర్థిక సమస్యలు ఉంటూ ఉంటాయి, స్థిరమైన ఉద్యోగం లేకుండా ఉంటూ ఉంటుంది, విదేశీయానం వెళ్దాం అనుకుంటారు, వెళ్ళలేకపోతూ ఉంటారు, ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఇట్లా ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి. కానీ వాటన్నిటికీ కూడా చక్కటి పరిష్కార మార్గమే ఈనాటి మన ఈ కార్యక్రమం. మీకు కూడా ఎటువంటి సందేహాలు, సమస్యలు ఉన్న స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయవచ్చు. లేదు లైవ్ తర్వాత మాట్లాడతాము అని అనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ ఉన్నాయి కదా, వాటిని నోట్ చేసుకుని సంప్రదించినట్టయితే గురుగారు అందరితోనూ మాట్లాడతారు. చక్కగా ఎటువంటి సమస్య ఉన్నా సరే చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియచేస్తారు. అలాగే గురువుగారి పర్యటనలు ఉన్నాయి. ఎందుకంటే సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు గురువుగారిని కలవాలని అనుకుంటారు కాబట్టి 26 హైదరాబాద్లో గురువుగారు అందుబాటులో ఉంటారు. ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గురువుగారిని కలవాలనుకున్న వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ని సంప్రదించి వివరాల కొరకు గురువుగారిని కలవచ్చు. ఎటువంటి సమస్య అయినా సరే చక్కగా గురువుగారు చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియచేయడమే కాదు, దైవిక వస్తువులు కూడా ఏమన్నా కావాలి అని అనుకున్నవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ని సంప్రదించవచ్చు. కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నమస్కారం గురుగారు. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నమస్కారం తల్లి. గురుగారు, లోక కళ్యాణార్థం బ్రహ్మపదం పీఠంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సులతో స్వామివారి యొక్క ఉపాసన ఫలంగా, అనుగ్రహ ఫలంగా శ్రీ బ్రహ్మపదం వ్యవస్థీకృతమైంది. ప్రతి పౌర్ణిమ మరియు అమావాస్య పర్వదినాల్లో మన ఆలయ ఆశ్రమ ప్రాంగణంలో మహిమాన్వితమైనటువంటి దశమహావిద్యలు, తంత్రమాల హవనం, గురుమంత్ర సంపుటీకరణ జరుగుతూ ఉంటుంది. ప్రశస్తవంతమైనటువంటి పితృదేవతల యొక్క ప్రీత్యర్థం మహిమాన్వితమైనటువంటి మహాపుష్పగిరి క్షేత్రంలోని మహిమాన్వితమైనటువంటి రుద్రపాదానికి రుద్రపాదాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. మహాప్రత్యంగిర, విశేషవంతమైనటువంటి తార, దశ మహావిద్యలకు సంబంధించినటువంటి విశేషవంతమైనటువంటి హవనాలు కూడా మన ఆశ్రమ ప్రాంగణంలో జరుగుతుంటాయి. ప్రతి పౌర్ణమికి కూడా అక్కడ వేంచేసి ఉన్నటువంటి విశ్వరూప దత్తాత్రేయ స్వామి వారికి పౌర్ణమి వెన్నెలలో విశేషవంతమైనటువంటి రసాభిషేకం కూడా జరుగుతుంది. విశ్వ మానవాళి కోసం లోక కళ్యాణార్థం శాంతి సుఖం వెళ్ళి విరియాలని, ప్రకృతి విపత్తులు తొలగిపోవాలని అనునిత్యం కూడా గురుదేవుడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని స్మరణ చేస్తూ మన ఆశ్రమ ప్రాంగణంలో మహిమాన్వితమైనటువంటి క్రతువులన్నీ కూడా ప్రతి పౌర్ణిమ మరియు అమావాస్యలో జరుగుతూ ఉంటాయి. గురుగారు కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? ఆగస్ట్ 16 94. టైమ్ ఆఫ్ బర్త్ అండి? మార్నింగ్ 7:30. ఎవరిదండి డేట్ ఆఫ్ బర్త్? గురుగారితో మాట్లాడండి. అయ్యా, 1 నుంచి 9 లోపు మీకు ఇష్టమైనటువంటి నంబర్ ఒకటి చెప్పండి. 5. ఇంకోటండి 9. ఇంకోటండి 3. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. మంగళవారం పూట ఏమైనా మీరు జన్మించినట్టుగా తెలుసా? అవునండి. జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశిలో మీరు జన్మించినట్టుగా తెలుసా? అవునండి. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి పరిస్థితులు, ఆర్థికపరమైన లేదా ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి ఏదో తెలుసుకోవాలన్న ఆలోచన కలుగుతోంది. వాటి గురించి మీరు ఫోన్ చేశారు, అవునా? అవునండి. ఏం తెలుసుకోవాలన్నా మీ గురించి ప్రధానంగా? ఏం తెలుసుకోవాలంటే ఆర్థిక పరిస్థితి ఏం బాగలేదు గురువు గారు. తర్వాత పెళ్ళై 3 ఏళ్ళు అయిపోయింది, 4వ సంవత్సరం, పిల్లలు కూడా లేరు. ఇంకా నానా మీరేం పని చేస్తున్నారు ప్రస్తుతానికి? ఏం చేయట్లేదు గురువు గారు, ఖాళీగా 3 ఏళ్ళ నుంచి ఖాళీగానే ఉన్నారు. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జాతకుడు జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి, సింహలగ్నంలో జాతకుడు యొక్క జననం. ఇతడికి సంబంధించినటువంటి కర్మస్థానం దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు వీరి యొక్క జాతకం నుండి ద్వితీయ స్థానం వాక్స్థానంలోనే ఉన్నాడు. కొన్ని అనివార్యకరమైనటువంటి పరిస్థితుల వల్ల అనుకున్న పనులు జరగకపోగా ఆలస్యం అవుతూ ఉన్నటువంటి స్థితిగతి ఒకటి.
ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం మాత్రం రాహు. ఈ మాయాస్వరూపుడైనటువంటి రాహువు వీరికి 2 రకాలైనటువంటి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఒకటేమో వీరి యొక్క దైనందిన జీవితంలో సరైనటువంటి వృత్తి ఉద్యోగం, సరైనటువంటి జీవన విధానం లేకుండా ఆర్థికపరమైన అంశాలకు సంబంధించిన ఒక ఇబ్బంది. ఇక రెండవదేమో జాతకుడి యొక్క జీవన గమనంలో సంతాన సంబంధమైనటువంటి స్థితిగతులకు సంబంధించినటువంటి మరో అంశం. జాతకుడి యొక్క జీవన గమనంలో పూర్వీకులు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, లేదా ఈ కుటుంబానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో పాములు, పుట్టలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాలకి ఏవైనా ఇబ్బంది కలిగి ఉండటం, ఈ సర్పస్వరూపమైనటువంటి సమస్యలు కాలమే సర్పమై ఫలితాన్ని మింగేస్తూ సరైనటువంటి వృత్తి ఉద్యోగం, జీవితానికి సంబంధించిన స్థిరత్వం ఇవన్నీ లేక మానసికమైనటువంటి సంఘర్షణ అధికమవుతూ ఉన్నటువంటి తరుణంగా మనం చెప్పచ్చు. మీరు వెంటనే ఈ భూమి మీద రాహుకేతు స్వరూపాలకి అధిష్టాన దేవతా స్వరూపాలైనటువంటిది మాత్రం జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వాముల వారిగా శ్రీకాళహస్తి క్షేత్రంలో కొలువై ఉన్నారు. అమావాస్యకు ముందు వచ్చేటువంటి త్రయోదశి లేదా చతుర్దశి మాసా శివరాత్రి పర్వదినం రోజు వెళ్ళి అమ్మవారిని, స్వామివారిని అభిషేకం జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో దర్శనం చేసుకుంటే సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. మీ సమీప ప్రాంగణంలో అందరూ పూజించేటువంటి పాముల పుట్ట దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఉన్న, మంగళవారం నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉండి గోక్షీరాన్ని సమర్పణ చేస్తూ ఉన్న, మీకు సంబంధించిన వృత్తి ఉద్యోగం, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధి రావటమే కాదు, ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు సంతాన సుబ్రహ్మణ్యుడై మీకు సరైనటువంటి సంతానాన్ని కూడా అందించేటువంటి అవకాశం ఉంది. గురుగారు మరొక కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ లేదమ్మా. గురుగారితో మాట్లాడండి అమ్మా. స్వామి డేట్ ఆఫ్ బర్త్ లేదు. కర్నూలు డిస్టిక్ ఒరకల్లు మండలం రొద్దుపల్లి గ్రామం స్వామి మాది. తల్లి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా గురించి పి రాములమ్మ, పి బాలపుల్లారెడ్డి. శివాయ బ్రహ్మణే నమ. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ. నేను చెప్తాను తల్లి. 1 నుంచి 9 లోపు మీకు ఇష్టమైన నంబర్ ఒకటి చెప్పండి అమ్మా. 8 స్వామి. ఇంకోటి తల్లి. ఇంకొకటి 6. ఇంకోటమ్మా. ఇంకొకటి 9 స్వామి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. కుటుంబం, మీ జీవన విధానం కూడా కష్టంగా సాగుతోంది. ఆర్థికంగా ధనం అన్నటువంటిది కలిసి రాకపోవటం, రుణ బాధలు అధికమవుతూ ఉండటం, ప్రతి సంవత్సరం వేచి చూస్తూ ఉన్నప్పటికీ కూడా మన పరిస్థితులు చక్కబడకపోవటం, ఈ విధమైనటువంటి స్థితిగతుల్లో మీరు ఇబ్బంది పడుతూ ఉండొచ్చు తల్లి. మాసాలు, సంవత్సరాలు మారిపోతున్న జీవన విధానం మారట్లేదని ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం 4. ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం. ఈ చతుర్థ స్థానాన్ని గృహస్థానం అని కూడా అంటారు. ఇంటికి సంబంధించినటువంటి వాస్తు సరిగ్గా లేకపోవటం, ఆ వాస్తుపరమైనటువంటి స్థితిగతి వల్ల మీరు చేస్తున్నటువంటి వృత్తి, వ్యవసాయం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో సరైనటువంటి ఫలితాన్ని పొందలేకపోతున్నాం. ఒకవేళ ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం లేదు. ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియని సందర్భంలో మనం ఉన్నాం. ఇలవేల్పు దేవతా స్వరూపాలని ఆరాధన చేయండి. గ్రామ దేవతా స్వరూపమైనటువంటి అమ్మవార్లని ఆరాధించండి. 108 నిమ్మఫలాల మాలని, పాల పొంగలిని మీ గ్రామదేవతా స్వరూపమైనటువంటి అమ్మవారికి అందజేసే ప్రయత్నం చేసి, ఇంటి సింహద్వారం బయట వైపుగా ఒక గుర్రపు నాడాన్ని కట్టే ప్రయత్నం చేయండి. ఒక చిన్న వాస్తు యంత్రాన్ని ఇంటి ప్రాంగణంలో ఉంచి ప్రతి శుక్రవారం పూట కూడా విశేషవంతమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం విశేషవంతమైన కుబేర లక్ష్మీ యంత్రంతో దీపారాధన చేస్తూ ఉంటే మీ దైనందిన జీవితంలో అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. మహాలక్ష్మి దేవీ దేవతా స్వరూపాన్ని దానిమ్మ ఫలాలు లేదా దానిమ్మ పుష్పాలతో
ఎవరైతే శుక్రవారం పూట ఆరాధన చేస్తారో అక్కడ అమ్మవారి యొక్క స్థిరమైనటువంటి నివాసం ఉంటుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. గురుగారు, అట్లనే చాలా మందికి అకస్మాత్తుగా ఇంట్లోంచి ధనం పోవడము లేకపోతే వస్తువు పోవడం అకస్మాత్తుగా జరుగుతూ ఉంటాయి. ఆ వస్తువులు మళ్ళీ తిరిగి రావాలి, ధనం రావాలి అంటే ఎటువంటి ఆరాధన చేయాలి గురుగారు? మీరు అన్నట్టుగానే ఇంట్లో వస్తువులు దొంగిలించబడటం లేదా మాయమైపోవటం, వస్తువులు, ధనము, ధాన్యము, అలాగే మనుషులు కూడా ఇంటి నుంచి వెళ్ళిపోతుంటారు కుటుంబపరమైనటువంటి కారణాల వల్ల. వాళ్ళు ఎక్కడున్నారో ఆచూకీ కూడా మనకు అనుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ కోసం మనం తిరుగుతూ ఉంటాం. మన దైనందిన జీవితంలో ఆకస్మికంగా కుటుంబంలో ధనం అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు, మనిషి అవ్వచ్చు, మనం పెంచుకునేటువంటి పశుపక్షాదులు ఏవైనా కూడా కుటుంబం నుండి దూరమైనటువంటి సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి క్రతువు తాంత్రిక విధానంలో చెప్పబడ్డది కార్తవీర్యార్జున మహామంత్ర ప్రయోగం. ఈ స్థితిగతిని అనుసరించి దీన్ని చక్కగా ఆచరించగలిగితే నష్టపోయినటువంటి ద్రవ్యమే కాదు, ఇంటి నుండి కోపంతో వెళ్ళిపోయినటువంటి మనుషులు కూడా మళ్ళీ తిరిగి వస్తారు. పశు పక్షాదుల యొక్క ఆచూకీ కూడా మనం తెలుసుకోవచ్చు. తాంత్రిక విధానంలో దత్తాత్రేయ ప్రభు వారి యొక్క పరమ ప్రశస్తవంతమైన ప్రియ శిష్యుడైనటువంటి కార్తవీర్యార్జునుడు సాక్షాత్తు విష్ణుమూర్తి నారాయణ స్వరూపమైనటువంటి స్వామివారి యొక్క చేతిలోని మహాసుదర్శనంగా చెప్పబడ్డది. కార్తవీర్యార్జునుడి యొక్క నామం విన్నా, కార్తవీర్యార్జున మహామంత్ర ప్రయోగాన్ని చేసిన మీరు కోల్పోయినటువంటి, మీకు నష్టమైనటువంటి ద్రవ్యం, మీకు నష్టమైనటువంటి గౌరవ ప్రపత్తులు, మీరు నష్టపోయినటువంటి ప్రతిదీ తిరిగి వస్తుంది. కేవలం వస్తువులే కాదు, మన గౌరవం, మన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు, మన కుటుంబం నుంచి దూరమైనటువంటి పశు పక్షాదులు కూడా మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గురుముఖత కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని తెలుసుకోవటం లేదా తాంత్రిక విధానంలో ఒకసారి కార్తవీర్యార్జున మహామంత్ర ప్రయోగాన్ని జరిపించటం వల్ల అద్భుతమైన ఫలితాలు మనం పొందుతాం. గురుగారు, కాల్ తీసుకుందాం. అలాగే. హలో హలో అమ్మా. అమ్మా నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 2001. 2001. డేట్ అమ్మా? డేట్ మేడం 5/12/2001. ఓకే. టైమ్ ఆఫ్ బర్త్ అమ్మా? 6:30 మేడం, సాయంత్రం. ఓకే. ఎవరిదమ్మా ఈ డేట్ ఆఫ్ బర్త్? నాదే మేడం. గురుగారితో మాట్లాడండి అమ్మా. తల్లి, ఇంటి పేరుతో సహా మీ పూర్తి పేరు చెప్పండి అమ్మా. పేర్లూరి స్వప్న మేడం. సార్ 1 నుంచి 9 లోపు ఒక నంబర్ చెప్పు తల్లి. 4. ఇంకోటమ్మా, 4, 6, ఇంకొకటి తల్లి. 9. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. తల్లి, బుధవారం పూట జన్మించినట్టుగా తెలుసా అమ్మా? అవునండి. ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో మీరు జన్మించారు, అవునా? అవునండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు తల్లి మీరు? అప్పలపట్నం, కల్లూరు మండలం, ఖమ్మం జిల్లా. ఆ. తల్లి, కుటుంబ జీవితం, ఆర్థిక లేదా ఆరోగ్యపరమైన అంశాలు, కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, మీ భవిష్యత్తు గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా? ఏం చదివారు తల్లి మీరు? నాది బీటెక్ అయిపోయింది. ప్రభుత్వ ఉద్యోగం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం కూడా చంద్రుడు జాతకురాల ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో జనించి ఉంది. రవి బుధులు కలిసి ఉన్నప్పటికీ కూడా ఆశ్లేష ఒక సర్పరూపమైనటువంటి నక్షత్రం. కొన్ని సందర్భాల్లో అంటే అనుభవంలోకి వచ్చే వరకు మంచి ఫలితాలు ఇవ్వటం ఆలస్యం అవుతూ ఉండటం, ఏం చేయాలో తెలియనటువంటి ఇబ్బందులు. ఎందుకంటే 3 పదుల వయసు దాటిపోయింది, ఇప్పటికే తాను ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నప్పటికీ కూడా పోటీ పరీక్షల ద్వారా
ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాన్ని పొందడానికి గాను ఆశ్లేష నక్షత్రానికి శాంతి చేయించటం, లేదా ఆశ్లేష బలి చేయించటం, ఆశ్లేష నక్షత్ర హవనాన్ని చేయించటం అనుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతుంది. ప్రత్యేకించి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలోని స్వామివారిని దర్శించే ప్రయత్నం చేయాలి. ముందుగా కుమారధారకు వెళ్ళి స్నానాన్ని పూర్తి చేసి సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క ఆరాధన చేసి సర్ప సంస్కారం అనేటువంటి ఒక పూజాది క్రతువును అక్కడ చేయించండి. యోగదాయకమైన ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోతాయి. దైనందిన జీవితంలో దైవ బలం వల్ల మాత్రమే, అదృష్టం వల్ల మాత్రమే మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది. అంటే జాతకంలో ఉన్నటువంటి బలం కంటే కూడా దైవ బలం ఇంకా అవసరమై ఉంది. ఎందుకంటే మీరు జన్మించినటువంటి నక్షత్రం, మీరు జన్మించినటువంటి లగ్నానికి సంబంధించినటువంటి భావాలు కొంత బలహీనంగా ఉన్నటువంటి కారణం వల్ల ఈ సూచన చేయటం జరిగింది. కాబట్టి మీరు తప్పనిసరిగా భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం, అదృష్టం వల్ల మీరు సాధించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేసే ప్రయత్నం చేయండి. యోగదాయకమైనటువంటి మార్పులు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. గురుగారు, పీఠంలో లభించే దైవిక వస్తువులను ఒకసారి ప్రేక్షకులకు తెలియజేస్తారు గురుగారు. మహిమాన్వితమైనటువంటి తంత్రమాల చూర్ణం పౌర్ణమి, అమావాస్య మరియు గ్రహణ సంబంధమైనటువంటి సమయంలో విశేషవంతమైన తాంత్రిక సాధన, బీజాక్షర సమన్వితమైనటువంటి మంత్రాల చేత సంపుటీకరణ చేయబడ్డటువంటి మహాపాశుపత హవనాలు చేసిన తర్వాత లభించినటువంటి అద్భుతమైనటువంటి రక్షే ఈ తంత్రమాల చూర్ణం. ఎవరైతే దీన్ని నుదుట ధరిస్తూ ఉంటారో, ఎవరైతే అనునిత్యం స్నానం చేస్తుంటారో యోగదాయకమైన ఫలితాన్ని మీరు పొందుతారు. ఆరోగ్యం, ఆర్థికపరమైనటువంటి అంశాలు, రుణ బాధలు, ఉద్యోగం, వివాహం, కోర్టు వ్యవహారాలు, శత్రు సంబంధమైన స్థితిగతులు, అలాగే నరఘోష, నరదిష్టి, నరపీడ, మీ సమస్య ఏదైనప్పటికీ కూడా మహిమాన్వితమైనటువంటి తంత్రమాల చూర్ణంతో అనునిత్యం మీరు స్నానం చేయటం వల్ల, నుదుట ధరించటం వల్ల మీ ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది. విశేషవంతమైనటువంటి పర్వదినాలు, గ్రహణ సమయాల్లో ఆయా దేవీ దేవతలతో పాటు అధిష్టాన దేవతా స్వరూపాల యొక్క మూల మంత్రాలతో అద్భుతంగా చేయబడ్డటువంటి హవనం ద్వారా ఈ తంత్రమాల చూర్ణాన్ని గ్రహించడం జరుగుతుంది. మహిమాన్వితమైనటువంటి ఈ తంత్రమాల చూర్ణాన్ని ఎవరు ధరిస్తారో వాళ్ళ జీవితంలో ఈ అద్భుతమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులన్నీ చేస్తే ఎంత వేగవంతమైనటువంటి ఫలితం వస్తుందో మీకు కూడా అది లభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అనునిత్యం నుదుట ధరించే ప్రయత్నం చేయండి. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. గురుగారు, చాలామంది చిన్నపిల్లలు ఆరోగ్యంగానే ఉంటారు, చిన్నపిల్లలు, కానీ అకస్మాత్తుగా వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావడము ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. ఎంత డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళినా ఆ సమస్యలు తీరవు. కొంతమంది ఏమో దృష్టి దోషం అంటూ ఉంటారు. అసలు దీనికి ఎటువంటి పరిహారం ఉంటుంది? అప్పుడే పుట్టినటువంటి పిల్లల దగ్గర నుండి కూడా 12 సంవత్సరాలలోపు ఉన్నటువంటి బాలబాలికల మీద నవగ్రహాల యొక్క ప్రభావం ఉండదు, సప్తమాతృకల యొక్క ప్రభావం ఉంటుంది. మీరు అన్నట్టుగా బిడ్డ చాలా అందంగా ఉన్నారు, చూడ్డానికి ముఖ వచ్చస్సు ఆకర్షణీయంగా ఉంది, నరదిష్టికి నల్లరాలే బద్దలవుతూ ఉంటాయి. కొంతమంది యొక్క నేత్రాలు, దృష్టి వల్ల పిల్లలు అకారణంగా ఏడవటం, ఆరోగ్య సమస్య కాకపోయినప్పటికీ కూడా వాళ్ళు సరిగ్గా ఆ పాలని కానీ ఆహారాన్ని కానీ జీర్ణం చేసుకోలేకపోతూ ఉంటాం. ఈ విధమైనటువంటి స్థితిగతిని మనం చూస్తూ ఉంటాం. అది అప్పుడే పుట్టినటువంటి బిడ్డ దగ్గర నుండి కూడా 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలబాలికల్లో ఈ విధమైనటువంటి స్థితిగతిని మనం చూస్తాం. దిష్టి తగిలింది అని చెప్తూ ఉంటాం. పిల్లలకి మనం దిష్టి చుక్కను కూడా మనం పెడుతుంటాం. కానీ తాంత్రిక విధానం ఏం చెబుతుంది అంటే, ఎవరైనా సరే బాలబాలికలకు దిష్టి తగులుతున్నా, బాలగ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఉన్నప్పటికీ పిల్లలు పడుకునేటువంటి చోట వాళ్ళ క్రింద పొత్తిళ్లలో, మరీ చిన్నపిల్లలైతే
నెమలి ఈకలను అందులో ఉంచాలి. అంటే పిల్లల్ని పడుకోబెట్టే పొత్తిలి కంటే ముందుగానే ఒక నెమలి ఈకని పరిచి దాని మీద పిల్లల్ని పడుకోబెట్టే ప్రయత్నం చేయాలి. అలా చేసినటువంటి తర్వాత వాళ్ళకు స్నానాది క్రతువు చేసిన తర్వాత ధూపం పడుతూ ఉంటాం పిల్లలకి జలుబు చేయకుండా. ఆ ధూపం సాంబ్రాణి పడుతున్నటువంటి వాటిలో ఈ నెమలికను కాస్త తుంచివేసి పిల్లలకు తల నుండి కాలి వరకు, మళ్ళీ తల నుండి కాలి వరకు మూడు పర్యాయాల పాటు వాటితో దిష్టి తీసి తల చుట్టూ తిప్పి ఆ విశేషవంతమైనటువంటి నెమలి ఈకల్ని అగ్నిలో ఆహుతి చేసి ఆ ధూపాన్ని పిల్లలకు పట్టడం వల్ల సమస్తమైనటువంటి దృష్టి దోషాలు, సమస్తమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు, సమస్తమైనటువంటి బాలగ్రహ దోషాలు తొలగిపోతాయి. ప్రత్యేకించి ఎక్కడైతే చిన్నపిల్లలు పొత్తిళ్ళ దగ్గర నుంచి, అంటే చాలా చిన్నపిల్లలు, అంటే రోజుల దగ్గర నుంచి ఉన్నటువంటి చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళు నిద్రపోతున్నటువంటి స్థలంలో తల్లిగారితో పాటు ఎక్కడైతే వాళ్ళు పడుకొని ఉంటారో ఆ గదిలో ప్రత్యేకంగా అందరికీ కనిపించేటువంటి విధంగా విశేషవంతమైన నెమలి ఈకలను ఉంచటం వల్ల కూడా వాళ్ళ మీద నకారాత్మకమైన శక్తుల యొక్క ప్రభావం కానివ్వండి, ప్రత్యేకించి దృష్టి దోషం వల్ల కూడా దోషాలు పరిహారం అవుతూ ఉంటాయి. కాబట్టి నెమలికలతో దిష్టి చేయటం వల్ల పిల్లలకి దృష్టి దోషమే కాదు, బాలగ్రహ సంబంధమైన పీడలు కూడా తొలగిపోయి చక్కగా బలంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. గురుగారు, మిమ్మల్ని సంప్రదించాలి అంటే ఏ విధంగా కలవాలి, ఏ విధంగా మీతో మాట్లాడాలి? వ్యక్తిగతంగా కలవటానికి బ్రహ్మపదానికి సంబంధించినటువంటి కార్యాలయాల్లో ప్రొద్దుటూరు, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్లో నేను అందుబాటులో ఉంటాను. ప్రత్యేకించి కడప ప్రాంగణ సమీపంలోని ఆశ్రమంలో కూడా కలవచ్చు. కానీ దూర రాష్ట్రం, దూరదేశం నుంచి కూడా ఈ మధ్యకాలంలో చాలామంది వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని విశ్లేషణ చేసుకోవటానికి వేరే వేరే రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరికీ కూడా నేను ఆన్లైన్ రూపంలో అందుబాటులో ఉంటాను. ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకుంటే చక్కగా మీరు వీడియో కాల్ రూపంలో నాతో మీకు షెడ్యూల్ చేసినటువంటి సమయంలో మీరు మాట్లాడచ్చు. మీ ఇంటి నుంచే నాతో మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భాగ్యనగరంలో, హైదరాబాద్లో మన ప్రధానమైనటువంటి కార్యాలయం ఇక్కడే ఉంది. కాబట్టి హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా మన హైదరాబాద్ ఆఫీసులో నన్ను కలిసే ప్రయత్నం చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి సమీపంలోని విజయవాడలో కూడా మన ఆఫీస్ ఉంది. ప్రముఖ దర్శనీయమైనటువంటి పుణ్యక్షేత్రం తిరుమల, తిరుపతి దేవస్థానాలు మనకు తెలుసు. యాత్రికులు అనేక మంది వస్తూ ఉంటారు, చాలామంది. సో తిరుపతిలో కూడా మన ఆఫీస్ అందుబాటులో ఉంది. అక్కడ కూడా మీరు నన్ను కలిసే ప్రయత్నం చేయొచ్చు. దూర ప్రాంతం నుంచి రాలేనటువంటి వారు మీ ఇంటి నుండే నాతో చక్కగా ఫోన్లో ఆడియో కాల్ రూపంలో కావచ్చు, వీడియో రూపంలో కూడా నాతో మాట్లాడచ్చు. స్పష్టంగా మనం వేస్తున్నటువంటి గవ్వ ప్రశ్నను వీక్షిస్తూ మీకు సంబంధించినటువంటి జాతకపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు, వాటికి పరిహారాలను కూడా సత్వరంగా మేము తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రత్యక్షంగా కలవవచ్చు, ఆన్లైన్ ద్వారా కూడా నాతో మీరు మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. గురుగారు, ప్రేక్షకుల సందేహాలు, సమస్యలకు చక్కటి పరిహార మార్గాలు తెలియజేస్తూనే ఈనాటి కార్యక్రమంలో ఎన్నో ఆచరించదగ్గ విషయాలను ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. జై వీరబ్రహ్మ, జై గోవిందబాంబ, జై శివాయ బ్రహ్మణే నమో నమః. వీక్షించారు కదా, అలాగే లైవ్ తర్వాత కూడా గురువు గారితో మాట్లాడవచ్చు. లైవ్ తర్వాత ఆడియో కాల్ కానీ, వీడియో కాల్ కానీ ఎలాగైనా సరే గురువు గారిని సంప్రదించవచ్చు. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లు ఉన్నాయి కదా, వాటిని నోట్ చేసుకుని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే గురువుగారు చక్కగా ఎటువంటి సమస్య ఉన్నా సరే, ఎవరికైనా సరే చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. అలాగే సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా గురువుగారు పర్యటనలు ఉన్నాయి. 26 హైదరాబాద్లో గురువుగారు అందుబాటులో ఉంటారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరున్నా సరే ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారిని కలిసినట్టయితే గురువుగారు చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. ఇది ఈనాటి మన శ్రీ బ్రహ్మపదం కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.